వెల్కమ్ టు అగ్మాక్స్. కోస్తా నుంచి రాయలసీమ వరకు ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తున్న పంట కొబ్బరి. కొబ్బరి ప్రతి భాగం మనకు ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. అందుకే దీనిని కల్పవృక్షం అని కూడా అంటారు. కోస్తా ఆంధ్ర, కోనసీమ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాగు అయ్యే ఈ పంట ఇప్పుడు నీటి లభ్యత ఉన్న ఇతర పొడి ప్రాంతాల్లో కూడా వేగంగా విస్తరిస్తోంది. మన దేశంలో కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉండడం కూడా రైతులకు గర్వకారణం. కానీ ఇటీవలి సంవత్సరాల్లో కొత్తగా పెరుగుతున్న తోటలకు పెద్ద సమస్యగా మారింది కొమ్ము పురుగు. ఈ పురుగు చెట్టులోకి పోతే తర్వాత ఎర్రముక్కు పురుగు, మొవ్వు కళ్ళు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇలా చెట్టు లోపల నుంచి నశిస్తూ బలహీనపడుతుంది, చివరికి ఎండిపోవచ్చు. అందుకే కొమ్ము పురుగు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్లను తరచూ చూసుకుంటూ చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే నియంత్రణ చర్యలు చేపడితే ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. పంట ఈ పురుగు బారిన పడినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? కొబ్బరి చెట్టు ఆకులు ఎండిపోయి వాటి మీద వి ఆకారంలో కోసినట్టుగా గాయాలు కనిపిస్తే అప్పుడు కొమ్ము పురుగు దాడి చేసి ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఈ పురుగు చెట్టుకు ఉన్న మొవ్వు భాగంలో రంధ్రాలు తవ్వి లోపలికి చేరి అక్కడ తింటుంది. ఆ రంధ్రాల్లో చూస్తే పురుగు నమిలివేసిన పిప్పి అంటే మట్టి, చెత్త మిశ్రమం లాగా కనిపిస్తోంది. కొమ్ము పురుగు దాడి వల్ల చెట్టు లేత మొవ్వు, పొత్తులు దెబ్బతింటాయి. చిన్న మొక్కల్లో అయితే ఇది మరింత ప్రమాదకరం. మొవ్వు పూర్తిగా దెబ్బతిని మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. దాడి జరిగిన మొక్కల మొవ్వు భాగం వంకరగా తిరిగి ఉంటుంది. ఈ పురుగు ప్రత్యక్షంగా మాత్రమే కాదు, పరోక్షంగానూ నష్టం కలిగిస్తోంది. ఎందుకంటే కొమ్ము పురుగు వల్ల దెబ్బతిన్న చోట మొవ్వు కళ్ళు అనగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా, అలాగే ఇన్ఫెక్షన్స్ అయిన చోట నుండి వచ్చే పులిసిన నాశనకు కొబ్బరి కాండం తొలిచే ఎర్రముక్కు పురుగు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. ఈ కొమ్ము పురుగు దాడిని మొదటి నుంచే గుర్తించి వెంటనే నియంత్రణ చేయాలి. మరి చేయవలసిన కొన్ని సమగ్ర యాజమాన్య పద్ధతులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా తోటల్లో పడిపోయిన చెట్లను వెంటనే తొలగించి అవి ఉపయోగపడేలా వాడుకోవాలి, లేదా పూర్తిగా నాశనం చేయాలి. నేలలో మిగిలిపోయిన చెట్టు మొదళ్లను కూడా త్రవ్వి వాటిని తీసి తగలబెట్టాలి. తోటల్లో పశువుల ఎరువు కుప్పలు ఉంచకూడదు. దగ్గరలో ఉన్న ఎరువు కుప్పలను 3 నెలలకు ఒకసారి తిరగేసి అందులో ఉండే కొమ్ము పురుగులను నాశనం చేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి కొబ్బరి చెట్ల మొవ్వలలో ఆకు వలయాలలో 100 గ్రాముల వేపపిండి పొడిని ఇసుకలో కలిపి చల్లాలి. మెటరైజియం ద్రవాన్ని 3 ఘనమీటర్ల ఎరువుకు కుప్పకు 1 లీటర్ చొప్పున 1 లీటర్కు 5 గ్రాములు మోతాదు కలిపి చల్లి మెటరైజియం బూజు తెగుళ్లను, పురుగు ఉధృతి కేంద్రాలైన పశువుల పెంట, వ్యర్థ సేంద్రియ పదార్థాల కుప్పల్లో కలపాలి. రైనోల్యూక్ అనే ఫెరమోన్ ఎరను బకెట్లో పెట్టి 5 ఎకరాల తోటకు 1 చొప్పున అమర్చాలి. ఇందులో కొమ్ము పురుగు, తల్లి పురుగులు ఆకర్షితమై లోపలికి వచ్చిన తర్వాత వాటిని చంపాలి. అలాగే 2 నుంచి 4 సంవత్సరాల వయసు గల కొబ్బరి మొక్కల్లో కొమ్ము పురుగు ఉధృతి ఎక్కువగా కనిపిస్తే ఫర్టారా గుళికలు 0 నుంచి 4% జిఆర్, క్లోరాన్ ట్రానిలిప్రోల్ 5 నుంచి 10 గ్రాములని చిన్న పాలిథిన్ సాచెట్లలో కట్టి మొవ్వులో ఉంచాలి. పెద్ద సంఖ్యలో ఉన్న కొమ్ము పురుగులను ఆకర్షించి నశింపజేయడానికి ఫెరమోన్ ఎరలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన ఫెరమోన్ ఉన్న చిన్న ప్యాకెట్ను 10 లీటర్ల సామర్థ్యం గల ప్లాస్టిక్ బకెట్లోకి రేకుల మధ్యలో అమర్చాలి. ఈ బకెట్ను హ్యాంగర్ సహాయంతో తోటలో 10 నుంచి 15 అడుగుల ఎత్తైన స్తంభాలపై కట్టాలి. తాజాగా కొన్ని బహుళజాతి కంపెనీలు 5 లీటర్ల సామర్థ్యం గల ఆకర్షణ ఎరలను కూడా ఉపయోగంలోకి తెచ్చాయి. బకెట్ లోపల పడిన కొమ్ము పురుగులను తరచూ సేకరించి నాశనం చేస్తే తోటలో కొమ్ము పురుగు ఉధృతిని గణనీయంగా తగ్గించుకోవచ్చు. వీటితో పాటు మెటారైజియం అనే ఈ ఫంగస్ కొబ్బరిలో కనిపించే కొమ్ము పురుగు యొక్క అన్ని దశలను, అంటే గొంగలి పురుగు దశ, కోస దశ, తల్లి పురుగు దశ అన్నింటినీ ఆశించి చంపేస్తోంది. ఈ ఫంగస్ను ల్యాబ్స్లో మొక్కజొన్న లేదా జొన్న గింజల పొడి మీద పెంచుతారు. తర్వాత దీనిని కొమ్ము పురుగు ఎక్కువగా పెరిగే చోట్ల, అంటే కుళ్ళిపోయిన పెంటకుప్పలు, చనిపోయిన కొబ్బరి మనులు, చెట్ల మొదళ్ళు లాంటి చోట్ల చల్లాలి. వేసవి కన్నా వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండడంతో ఈ ఫంగస్ ఇంకా బాగా పెరిగి మంచి ఫలితం ఇస్తుంది.
జొన్న లేదా మొక్కజొన్న పొడి కాకుండా మెటరైజియం ప్రభావం ఉన్న లార్వాల నుండి తీసిన ఫంగస్ను నీటిలో కలిపి 1 లీటర్లో 5 నుంచి 10 ఫంగస్ భాగాలు ఉండేలాగా 3 ఘనపటి అడుగుల పెంట కుప్పకు 1 లీటర్ ద్రవంలో చొప్పున చల్లాలి. ఇలా చేస్తే ఆ కుప్పలో ఉన్న ప్రతి దశలో కొమ్ము పురుగులు పూర్తిగా చనిపోతాయి. ఈ ఫంగస్ పురుగుపై ప్రభావం చూపినప్పుడు ముందు పురుగు గోధుమ రంగులోకి మారుతుంది. ఆ తర్వాత బలహీనపడి ఆహారం తినడం మానేస్తుంది. ముడతలు పడి పైకి వచ్చి చనిపోతుంది. తర్వాత పురుగు శరీరం మీద నీలం ఆకుపచ్చ రంగులో ఉన్న ఫంగస్ పెరుగుతుంది. ఇలా పెరిగిన ఫంగస్ అక్కడి నుండి ఇతర పెంట కుప్పలను ఇతర పురుగులకు వ్యాపించి మరిన్ని కొమ్ము పురుగులను కూడా నశింపజేస్తుంది. ఈ విధంగా రైతులు క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటే కొమ్ము పురుగు సమస్య 80 నుంచి 90% వరకు తగ్గించవచ్చు.